నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. గత 2 రోజులుగా మనం చూసినట్టయితే గనక బాలీవుడ్ నటి కేసులో మన ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఏ విధంగా అయితే అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని అసలు ఆవిడకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాయి మన ప్రభుత్వాలు ఇప్పుడు? యాక్చువల్‌గా మన భారతదేశంలో ఇలాంటివి కొంచెం అరుదుగానే జరుగుతాయి. కానీ ఇలా గూడా జరుగుతాయా అని ఆశ్చర్యపడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటం ఒక పెద్ద విశేషంలాగా కనిపిస్తా ఉంది. ఏమిటి ఎక్కడో ముంబైలో ఉన్న పారిశ్రామికవేత్తకి, ఒక నటికి ఉన్న సంబంధాలని వీళ్ళు మధ్యవర్తిత్వం చేసి ఫైసలు చేయటం కోసం ఆడుతున్న ఒక పెద్ద డ్రామా. అందులో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇంక్లూడ్ అవ్వటం, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదు అధికారులు వీళ్ళందరూ ఏ చిన్న చితక అధికారులు కూడా కాదు. ఐపీఎస్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయి వచ్చి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న ఈ అధికారులు, విశాల్ గున్ని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆడబిడ్డని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర ఉన్న పవర్ మొత్తాన్ని ఉపయోగించి ఆమెని భయపెట్టే ప్రయత్నం చేశారనంటే ఎంతకు తెగించారో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో అధికారంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండే వాళ్ళని నమ్ముకొని ఇలాంటి వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ మనం ఇక్కడ ఏదో ఒక చేసే గోల్మాల్ గోవిందం చేసే ప్రయత్నాలు చేస్తున్నాము అని అంటే వాళ్ళకి మాత్రం బుద్ధి ఉండొద్దు. ఎంత చదువు చదివాం, ఎంత బ్రతుకు బతికాం, సమాజంలో మనకి ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, వేసుకున్న యూనిఫామ్ ని చూసి ప్రజలందరూ గౌరవిస్తున్నారు. ఆ విశాల్ గుండి మొహం గుండ్రంగా ఉందని చూసి ఎవరైనా గౌరవిస్తారా? లేకపోతే ఆయన టక్ చేసుకుంటే బాగా అందంగా ఉన్నాడని గౌరవిస్తారా? ఆయన వేసుకున్న డ్రెస్సుని గౌరవిస్తారు, ఆయన అనుభవిస్తున్న పదవిని గౌరవిస్తారు, ఆయన నిర్వర్తిస్తున్న బాధ్యతల్ని గౌరవిస్తారు. లేకపోతే ప్రజలందరూ ఏ రోజు చీకొట్టి మొహాన్ని ఉమ్మేసిపోయేవాళ్ళు వీళ్ళకి ఆ డ్రెస్ లేకుండా ఈ పని చేసుంటే గనక. అప్పటికీ కూడా తమాయించుకొని ప్రజలు వాళ్ళని గౌరవిస్తున్నారు అని అంటే వాళ్ళకైనా సిగ్గుండొద్దండి వాళ్ళు ఏం పని చేస్తున్నారని. అందున ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఎక్కడ ముంబైలో ఉన్న మీద కేసు పెట్టి అక్కడ ఉన్న అక్కడికి ఇక్కడ ఉన్న అధికారులందరినీ పంపించి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్ లో ఇంత భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఉందా? ఇదంతా ఎందుకు జరిగింది అనంటే వాళ్ళ దగ్గర ఉన్న అధికారం, ఆ అధికారం తలకెక్కి దాన్ని ఏ విధంగా అంటే అది ఒక మతం లాగా మారిపోయి యాక్చువల్ గా వీళ్ళందరినీ ఈ మాటలు తిట్టినందుకు వాళ్ళు బాధపడతారు కూడా. కానీ వాళ్ళు చేసిన పనికి ఇలాంటి మాటలే వాడాల్సి వస్తుంది. ఇలాంటివన్నిటిని వాళ్ళు అధికారాన్ని తలకెక్కించుకొని మదం కింద మార్చుకొని చేసిన పనుల్లో ఈ దురాఘాతాల మొత్తాన్ని ఎత్తు చూపించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా సరే మరి ఈ కేసు వ్యవహారం ఏదో బయటపడింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అంశం. ఈ ఇప్పుడు ఉన్న వాళ్ళు కనుక ఈ ఆ నటి ఎవరైనా కావచ్చు, మన భారతదేశంలో పుట్టిన స్త్రీయే కదా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఆవిడకి న్యాయం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. ఇంత గొడవ అయిన తరువాత ఇప్పుడు దాని మీద మేము చర్యలు తీసుకుంటామని మళ్ళీ విజయవాడ సిపి ఈ రోజు ఆయన కూడా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాడు. కానీ ఏం తీసుకుంటారో తెలియటం లేదు. ప్రతి విషయానికి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి మైండ్ లో ఏదన్నా ఒక ఆలోచన మెదిలి మెదలగానే ఈయన మై కట్టుకొని తయారైపోతాడు. చాలా మందిని చాలా మాటలు కూడా అన్నాడు. ప్రతి విషయానికి అసలు ఈయన సకల శాఖ మంత్రి అనే పేరు కూడా ఒకటి పడింది ఆ రోజుల్లో. అలాంటిది ఈ రోజు కనీసం ప్రెస్ ముందుకు కూడా రాకలేకపోతున్నాడు అని అంటే ఆయన చేసిన పని ఏమిటనేది ఆయనకు తెలిసిందనేగా. అవు కాకపోయినా ఇలాంటి వాటితోటి కాలయాపన జరగకుండాను, విచారణ జరగకుండాను వీళ్ళందరినీ ఏదో చేసేయమని ఎవరు కోరుకోవటం లేదు. కానీ విచారణ పేరుతోటి మభ్య పెట్టే కార్యక్రమాలు మాత్రం చేయకండి. ఎప్పుడు జరిగే పనుల్ని మళ్ళీ ఈ విషయంలో కూడా చూపించకండి. అసలే ఇప్పుడు ఆడపిల్లలు బయటకు రావటానికి భయపడే స్థాయికి తయారై కూర్చుంది సమాజం. దిశ దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక మొన్నటికి మొన్న కోల్కతాలో జరిగిన డాక్టర్ వివాదం కావచ్చు, ఏదైనా కానీ ఇలాంటి వాటన్నిటిని చూసి మరి ఇప్పుడు తల్లిదండ్రులు భయపడే అవకాశం లేదా? ఒక పక్క ఇన్ని అన్యాయాలు, దారుణాలు జరుగుతున్నా కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎందుకంత టైం పడుతుంది అంటారు? కేవలం యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది అనంటే అది కేవలం వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని, లేమిని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది.
ఏదైనా ఒక విషయంలో ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చూడాలి, అతి త్వరగా జరిగే విధంగా చూడాలి అనే చిత్తశుద్ధి వాళ్ళకి లేని రోజున కేవలం రాజకీయాలే మన పరమావధి అని ఆలోచించుకునే వాళ్ళు ఉన్నంత కాలం ఇది ఇలాగనే జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రజలుగా మనం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రోడ్ల మీదకి ఉద్యమం చేయటానికైనా రావాలి. మరి ఇప్పుడు కోల్కతాలో చనిపోయిన ఆ డాక్టర్ తరపున ఎంతో మంది ఇంత ప్రపంచానికి తెలిసే విధంగా వాళ్ళు ఎంత ఉధృతంగా స్ట్రైకులు, ధర్నాలు, ఘరావులు చేసినందు మూలాన కదా ఈ ప్రపంచానికి తెలిసింది. దాన్ని సమాజం కూడా ఒక బాధ్యత. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనందరం ఉన్నాం, మనందరం వాళ్ళకి తోడుగా ఉంటాం అనే ఒక భరోసాను కూడా సంఘంలోంచి కూడా కల్పించాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఉద్యమాలు కరువైపోయినాయి, ఉద్యమ నాయకులు లేకుండా పోయారు. ఉద్యమ నాయకులను కూడా ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టేసేసి వాళ్ళకున్న చాలా అవసరాల్లో ఏదో ఒక అవసరాన్ని ఆసరా చేసుకొని, ఒకడికి డబ్బు అంటే ఆశ ఉంటుంది, ఒకడికి పదవి అంటే ఆశ ఉంటుంది, ఒకడికి పేరంటే ఆశ ఉంటుంది. ఇంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో ఉండి, ఈ ఐఏఎస్ అధికారులు గాని, ఐపీఎస్ అధికారులు గాని ఇలాంటి రాజకీయ నాయకులకి కొంగుగాస్తున్న సందర్భంలో మిగతా డిపార్ట్మెంట్స్ లో అంటే డాక్టర్లే కావచ్చు, బయట సాంఘికంగా తిరిగే శక్తులే కావచ్చు, లేదంటే ఈ సోకాల్డ్ వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళ దృక్పథం మహిళల పట్ల ఏ రకంగా ఉంటుందంటారు? ఇలాంటి వాటిని చూసి వాళ్ళు కూడా ప్రేరేపితం అవ్వచ్చు కదా? ఆల్రెడీ ప్రేరేపితం అయిపోయి ఉన్నారు. కేవలం ఈ చట్టాలు పేపర్లోనే కనిపిస్తా ఉన్నాయి, కానీ సంఘంలో మనకి ఆచరణలో ఏం కనిపించటం లేదు. వీళ్ళు వైట్ కాలర్ వేసుకుని అధికారంలో ఉన్నారు, వీళ్ళు అధికారులు అని చెప్పుకునే దాంట్లోనే కాదు, బయట రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి. ఇప్పుడు వైద్య రంగంలో మాత్రం మొన్న RRR గారి విషయంలో ఏం జరిగింది? ఆయన్ని ఎక్కడి నుంచో హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఉన్న వాడిని తీసుకొచ్చి సిఐడి ఆఫీస్ లో పెట్టి చితక్కొడితే ఆయన కోర్టులో నన్ను వీళ్ళు హింసించారు, నా మీద 3rd డిగ్రీ ప్రయోగించారు బాబోయ్ అని జడ్జి గారికి విన్నవించుకుంటే మెడికల్ టెస్టుల కోసం పంపిస్తే GGH లో ఆ రోజున డీన్ గా ఉన్న ఆవిడ ఏం చేసింది? ఇక్కడ ఏమీ జరగలేదు అనిస్తే ఈయన గట్టిగా పోరాడగలిగే తత్వం ఉంది ఆయనకి, పోరాడే శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి, డబ్బు ఉంది, ప్రభావం చూపించగలిగిన స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి జరిగిన అన్యాయాన్ని బయటకు తీయగలిగాడు. అదే సామాన్య ప్రజానీకం అయితే ఏమయ్యేదండి? ఇలాంటి డాక్టర్లు ఏంటి, లాయర్లు ఏమిటి, ఎంతమంది అందరూ సమాజంలో ఉన్న కుళ్ళుని కడిగేద్దాము అనే స్థాయిలో ఎవరు ఆలోచించటం లేదు. ఏదో ఒక రకంగా దాంట్లోంచి మనకేం లబ్ధి పొందుతున్నాం, మనం ఏం లబ్ధి పొందగలుగుతాం అనే ఆలోచనలు ఉండబట్టే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండబట్టి ఈ రోజున లాయర్ల మీద మర్యాద లేకుండా పోయింది. ఆయన నోటుకొచ్చిన మాటలు మాట్లాడాడు. నేను ఏఏజీగా ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడుని ఎట్లాగైనా జైల్లో పెట్టిస్తాను చూడు, జగన్మోహన్ రెడ్డి నాకు ఈ పదవి ఇచ్చాడంటే నాకు దేవుడు లాంటి వాడు అని మీడియాలో మాట్లాడగలుగుతున్నాడు అంటే, అలా నోరు వచ్చే అవకాశం ఉన్న దాన్ని మొత్తాన్ని తొక్కేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు కూడా మీకున్న ప్రలోభాలని కానీ, మీకున్న ఆశలను కానీ తీసి పక్కన పెట్టండి. వాటన్నిటినీ మూటగట్టి అటక మీద పెట్టండి. ప్రజాసేవ చేయదలుచుకుంటేనే రాజకీయాల్లోకి రండి తప్ప ఈ మీ వ్యాపారాల కోసమో, లేకపోతే మీ అవసరాల కోసమో, మీ డబ్బు ధనార్జన కోసమో రాజకీయాలని వాడుకోకండి. అలా వాడుకుంటే సంఘం బద్దలైపోయింది అనుకోండి, మళ్ళీ ఉద్యమాలు పుడతాయి. ఏ ఉద్యమ నాయకుడు వచ్చి మీ అందరి పీచం అనుస్తాడు. ఈ ఈ మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సోకాళ్ళు ఏదైతే ఉన్నాయో, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న పదవులు కావచ్చు, డబ్బు దశకం కావచ్చు, మొత్తం మిమ్మల్ని వదిలేళ్ళిపోతే మీరు బతుకు కుక్కల కంటే హీనమైపోదు. ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి. మీ పార్టీని మీరు ఏదైనా చేసుకుంటే పక్కవాడికి ఇబ్బంది కలగకుండా చేసుకోండి తప్ప, వాడికి ఇబ్బంది సృష్టించే పనులు చేశారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి పట్టవచ్చు. కేవలం 11 సీట్లు రావటానికి కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి ఒకటే. సంక్షేమ పథకాలు ఇచ్చాను అని ఎంతైనా చెప్పుకోనివ్వండి, కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ, ఆ పార్టీ యొక్క ఉద్దేశాలు కానీ, ఆ పార్టీలో ఉన్న పెద్దలు కానీ, దోచుకునే తత్వం కానీ, వీటన్నిటి మూలానే ఇంత దూరం రావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లతోటి అప్రతిహతంగా నిలబడాల్సిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం ఎందుకు అయిపోవాల్సి వచ్చింది? ఆయన 151 వచ్చి అని విర్రవీగాడో అంతకు మించిన మెజారిటీని 164 సీట్లను కూటమికి ఎందుకు ఇచ్చారు ప్రజలు అంటే,
ఆలోచించండి. ప్రజల యొక్క ఉద్దేశాలు ఎలాగున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అంటే ఈ ఈ చట్ట చట్టబద్ధత, నిబద్ధత అనేది మనిషికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు? అసలు మనం గత ప్రభుత్వంలో చూసినట్టయితే గనక ఎంత మంది ఆడవాళ్ళని, ఒక బ్రిటిష్ పరిపాలనలో ఆడవాళ్ళని, పెళ్ళైన ఆడవాళ్ళని వీళ్ళు అధికారులు అనుభవిస్తున్నట్లుగా చూస్తున్నాం. మనం ఘటనలో చూసాం. విజయసాయి అవన్నీ రెడ్డి నోటితో చెప్పుకోలేని దుస్థితిలో కూడా ఉన్నాం ఈ రోజున. కూడా మనం చెప్పుకోవడానికి ఒక మహిళగా సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడే వెళ్ళాల్సి వస్తుంది. పెళ్ళైన భార్యతో పిల్లల్ని కనడం ఏంటి అసలు? వేరే వాళ్ళ భార్యని ఆక్రమించుకొని వాళ్ళతో సంసార జీవితాన్ని గడపడం ఏంటి? ఇంకొకళ్ళ భర్త ఉండగానే ఇంత రెచ్చిపోయి బరి తెగించి మరీ కూడా నేను ఇంకొక అతనితో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని చెప్పడం కావచ్చు. మనం ఇలా రకరకాల సందర్భాలు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళే, మళ్ళీ గత ప్రభుత్వంలో అధికారం అంటే వాళ్ళ మేనిఫెస్టో ఏమై ఉంటుంది అసలు? యాక్చువల్ గా ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళ పార్టీలో ఒకటి ఉందంటారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి వాళ్ళ. కరెక్ట్ గా ఆ పార్టీకి అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమీ లేదు. అసలు ఆ పార్టీ ఆవిర్భావం ఎందుకు జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే మరి దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఆ పార్టీకి ఎంత ఉన్నత భావాలు ఉండే అవకాశం ఉందో అని. మరి ఎవరైనా ఇప్పుడు ఒక దొంగని మరొక దొంగే ఆశ్రయిస్తారు తప్ప మంచివాడు ఆశ్రయించడు కదా. అలాగనే ఒక ప్రలోభాల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలాంటి పార్టీలకి ఆకర్షితమై వాళ్లే వస్తారు. ఇప్పుడు వాళ్ళందరి విషయాలు బయటపడతాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు విషయం తీసుకుంటే గనక అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏం చేయలేని పరిస్థితి. జస్ట్ ఏంటో వాళ్ళ పార్టీలో క్యాన్సిల్ చేస్తున్నారు అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ మెంబర్షిప్ చేసుకుంటారు. అదేనా వాళ్ళకి శిక్ష? మెంబర్షిప్ క్యాన్సిలేషన్ తో ఏముందండి? అనంతబాబుని మరి పార్టీలో నుంచి మెంబర్షిప్ క్యాన్సిల్ చేశారు. కానీ మహానుభావుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తుంటే తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నారు. మీకు చిత్తశుద్ధి ఆడుందని ఆడనుకోవాలి. అలాంటి వ్యక్తి యొక్క ఇప్పుడు న్యూడ్ కాల్ వీడియోస్ కానీ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, అనంత్ లాంటి వాళ్ళు ఇలా బయటకు వస్తున్నారంటే కారణం ఏంటంటే ఆ పార్టీకి ఎటువంటి ఉద్దేశం లేకుండా ఎవడో ఒకడు డబ్బున్నవాడు, బాగా అక్రమార్జనైనా సరే సంపాదించిన వాడు, లేదు ఎవరి మీదనైనా సరే దాష్టీకం చేయగలిగిన వాడు, ఒక రౌడీ, ఒక గోండా, ఇలాంటి వాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర ఉంటే ప్రజలందరూ మనం చెప్పినట్టు వింటారు అనే ఉద్దేశాలు ఉంటే మరి వీళ్ళంటే వాళ్ళందరినీ. అందుకనే ఇప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ రాజకీయ పార్టీలు వీటన్నిటిని చూసుకుంటే గనక ఇప్పుడు కేవలం ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో, టీడీపీయో, జనసేన అనేది తీసేయండి. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా చాలా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏమిటి, బీహార్ లో ఏమిటి, మరి లేకపోతే మధ్యప్రదేశ్ లో ఏమిటి, ఈ రోజుకి కూడా ప్రజలు ఎంత అట్టడుగు స్థాయిలో బతుకుతున్నా గానీ మరి దేశ వికాసం జరుగుతుంది, దేశం అంతరిక్షం వైపుగా పరుగులు పెడుతోంది అని చెబుతున్నాం. ఆడవాళ్ళు మాత్రం అక్కడే పడి ఉన్నారు. కంప్లీట్ గా ఈ వ్యవస్థలు గాని ప్రభుత్వాలు గాని మారాలంటే ఎవరికి వాళ్ళకి సొంత ఆలోచన మార్గమే తప్ప వేరే మార్గం లేదంటారా? వేరే మార్గాలు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చట్టాలు తీసుకురావడానికి, రాజ్యాంగంలో నిర్వచించబడటానికి అన్నిటినీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు పరిస్థితి ఇక్కడే ఉంది. మనం ఏదో 2024లో ఉన్నాం, అంతరిక్షంలోకి ప్రయాణం చేయగలుగుతున్నాం, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అన్ని చెప్పుకుంటున్నా కూడా ఇంకా మనిషి మారలేదు. పాటకేదో పాట కూడా ఒకటి ఉంటుంది, హిమాలయాలపై జెండా పాతెను అయినా మనిషి మారలేదు, అతని వాంఛ చావలేదు అన్నట్టుగా వీళ్ళందరికీ ఈ వాంఛలు చావకపోవటం మూలాన ఇలా జరుగుతుంది. కాకపోతే వీళ్ళందరూ కూడా న్యాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులు ఎంత మేరకు ఉండాలి, మనం ఎంతవరకు ఈ న్యాయం పరమైన చట్టపరంగా మనం చేయాల్సిన పనులు చేయాలని వాళ్ళు కూడా నిర్ణయించుకోవాలి. అయినప్పటికీ కూడా నియంత అయినా పర్వాలేదు, మంచివాడు అధికారంలో ఉండాలి. ఆ విషయానికి ప్రజలు వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్న మనం స్త్రీల పట్ల దృక్పథం ఎలాగో మనం మార్చలేకపోతున్నాం. కనీసం స్త్రీలైనా వారి జాగ్రత్తల్లో వారు ఏ రకమైన జాగ్రత్తల్లో ఉండాలంటారు? అంటే అవేర్నెస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందనుకుంటాను నేనైతే. మీరేమంటారు? ఖచ్చితంగా ఉంది. అవేర్నెస్ పెంచుకోవటంతో పాటుగా మరి
ఒక ఆడది దానికి శత్రువు ఎవరంటే ఆడది అన్నట్టు వాళ్ళలో వాళ్ళు కూడా సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు అత్తా కోడళ్ళ మధ్య పడదు, లేదు తోడు కోడళ్ళ మధ్య పడదు అనే వ్యవహారాలు ఎట్లాంటివి వాటి వరకు అది ఉంటే పర్వాలేదు. కానీ సమాజ పరంగా వచ్చినప్పుడు ఒక స్త్రీకి ఏదైనా అన్యాయం జరుగుతుంది అని అంటే సాటి స్త్రీలు మొత్తం కూడా దాని మీద ఉద్యమించడానికి రెడీ అయిపోయారనుకోండి, ఏం చేయగలుగుతారు ఈ మగవాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒకసారి ఒక దిక్కుమాలిన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అతనికి ఏదో ఈ బీటెక్ అవార్డు డిగ్రీ ఇస్తున్న సమయంలో ఈ ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరూ చచ్చిపోయి అతను ఒక్కడే బతికుండాలి, ఈ మిగతా ఆడవాళ్ళందరూ అలాగనే ఉండాలి అని ఏదో అట్లాంటి పిచ్చి కొన్ని మాటలు ఏదో మాట్లాడాడు. అలాంటి మాట్లాడిన సమయంలో ఈ ఆడవాళ్ళందరూ కలిసి ఎక్కడ దొరికితే అక్కడ అతను చెప్పుతో కొట్టారనుకోండి, అది అన్యాయమో లేకపోతే చట్టబద్ధం కాందో కావచ్చు, కానీ అలాంటిదే కదా మందు. ఇప్పుడు అతను ఆ మాట ఉంటాడు. ప్రముఖ దర్శకుడు ఓపెన్ స్టేట్మెంట్ అలా ఇస్తుంటే మన ఆడవాళ్ళందరూ ఏం చేస్తున్నారని మనలో మనకి ఒక చైతన్యం అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ అవసరం ఉంది. ఈ ఆడవాళ్ళు కూడా చూస్తూ కూర్చుంటున్నారు. ఏదైనా జరిగినప్పుడు స్పందించడం తప్పితే మిగతా సమయాల్లో మాత్రం ఎవరి గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఈ రోజుల్లో అయితే మనకు లేవు. ఇదివరకైనా కొంచెం మహిళా సంఘాలు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన సంఘటనలు, ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే పోరాడేవాళ్ళు. ఇప్పుడు అది కూడా జరగట్లేదు. రీసెంట్ గా మనం ఒక కేసును చూసాం, లావణ్య రాజ్ తరుణ్ కేసును చూసినట్టయితే గనక ఈ లావణ్య కూడా చాలా అంటే వెనకాల తన క్యారెక్టర్ గురించి కూడా కొన్ని ఆడియో రిలీజ్లు అయితే జరిగినాయి కదా, ఆడియో లీక్లు జరిగినాయి. సో ఆ అమ్మాయి తన తప్పుల్ని కవర్ చేసుకోవడం, తన తప్పులు అని పెట్టుకొని కూడా బయటికి రావడం, ఇలా ఆడవాళ్ళు తమ తప్పులను ఉంచుకొని కూడా పోరాటం చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇలాంటి ఆడవాళ్ళ వల్ల అన్యాయంగా బలైపోతున్న ఆడవాళ్ళను కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉంది. మరి అలాంటి కేవలం లావణ్య విషయమే కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు తమ తప్పుల్ని తాము పెట్టుకుని బయటకు వేరే ఎక్స్పోజర్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు అని అంటే వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏముందండి? ఏం మగవాళ్ళు తప్పులు చేయరా? వాళ్ళ తప్పుల్ని దాచిపెట్టుకొని వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడటం లేదా? వాళ్ళ పరంగా వాళ్ళు చేయటం లేదా? మగవాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు చప్పట్లు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు సౌండ్ అవుతుందండి. తప్పు ఇద్దరు వైపు ఉండొచ్చు. కేవలం వీళ్ళని ఎందుకు నిందించుకోవాలి? మగవాళ్ళు కూడా తమ తప్పు ఉన్నా కూడా వాళ్ళు పోరాటం వాళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళు కేవలం గురించనే కాదు, ఎవరైనా సరే పోరాడే తత్వాన్ని మాత్రం ఖచ్చితంగా బిల్డ్ చేసుకుని తీరాలి. పోరాడడం వల్ల వీళ్ళకున్న హక్కులను కోల్పోతున్నారు. అసలే మనకి అంతంత మాత్రంగా ఉన్నాయి హక్కులు అనేవి ఆడవాళ్ళకి. ఇప్పుడు మనకి అన్ని చట్టాలు ఆడవాళ్ళకి సమర్థిస్తున్నట్టు ఉన్నా కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఇంతవరకు స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడానికి వారం రోజుల ముందుగా మనం ఢిల్లీలో కోల్కతాలో ఈ ఘటన చోటు చేసుకోవడం చూసాము. ఇంకెక్కడొచ్చింది స్వతంత్రం? కానీ స్వతంత్ర వేడుకల్లో మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మిలిటరీలో అంతమంది ఉన్నారు, ఏరోనాటికల్ స్పేస్ లో ఒక స్త్రీ అద్భుతంగా దూసుకుపోతుంది, ఇలాంటివన్నీ తంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటానే ఉన్నాం కదా. అయినప్పటికీ ఇన్ని ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళి భార్యను చెత్తకొట్టే వాళ్ళు కూడా ఎంతమంది లేరు చెప్పండి. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరిలో వాళ్ళ రిఫార్మ్ రావాలి. సాటి స్త్రీ అయినా కూడా మనలాంటి మనిషే, మనలాగనే గౌరవం ఉన్న మనిషి అని గౌరవించాల్సిన అవసరం ఉంది. భార్యాభర్తల మధ్యలోనే ఉండాల్సిన ఇంటిమసీతో పాటుగా వాళ్ళకున్న పరిమితులను కూడా వాళ్ళు ఇళ్ళనైతే ఇలా గౌరవించాల్సిందే, స్త్రీ మీద చేయి చేసుకుంటానికి వీల్లేదు, గృహహింస అసలు కూడదు అనేది మగవాడు కూడా నియమం లాగా పాటించాల్సిన అవసరం లేదా? ఎంతకాలం చట్టాలే వాళ్ళని కాపాడగలుగుతాయి చెప్పండి? స్వనియంత్రిత్వం ఉండాలి మగవాడిలో కూడా, ఆ బేస్ రావాలి. కాకపోతే ఇంకా ఆ పరిణామ క్రమంలోనే ఉంది ఇది. ఒకప్పుడు ఆడవాళ్ళని కన్యాశుల్కం పేరు చెప్పుకొని అమ్ముకునే దిక్కుమాలిన స్థాయి నుంచి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళే చూజ్ చేసుకొని నేను ఫలానా వాడిని అయితే నేను చేసుకుంటాను అనే చూజ్ చేసుకోగలిగే స్థాయి దాకా వచ్చాం. అయినప్పటికీ కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మనం ఎక్కడున్నాం అనుకోవాలి? ఇంకా అభివృద్ధి చెందాల్సిన దశలోనే ఉంది. వాళ్ళు కూడా తెగించి ముందుకు రావాలి. ప్రతి ఆడవాళ్ళు ఈ తప్పు చేసింది కాబట్టి మాట్లాడకుండా ఉంటుంది అని చెప్పకూడదు. ఇప్పుడు ఇందాక మనం లావణ్య విషయంలో చెప్పుకున్నాం,
తప్పు జరిగింది అనేది ఎవరు డిసైడ్ చేయగలుగుతారు, ఎవరు డిసైడ్ చేయలేంది. కానీ తప్పు జరిగితే మాత్రం ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు తప్పు చేస్తే మాత్రం కొట్టే అధికారం మగవాడికి ఎక్కడుంది? ఆ విషయం మీద అయినా పోరాటం చేయాలి కదా. అందుకని అందరం సంఘటితం అవ్వాలి. ఎవరికి వాళ్ళుగా ఒక స్త్రీకి అన్యాయం జరిగిందంటే ఆ స్త్రీకి సాటిగా మేము ఉన్నాం, వాళ్ళకి తోడుగా మేము ఉంటామని వీళ్ళందరూ రావాలి. వచ్చిన రోజున ఖచ్చితంగా మగవాడు తనకున్న బుద్ధిని సగమైనా మార్చుకుంటాడు. ఇప్పుడు మన బాలీవుడ్ నటి కేసులో చూసుకుంటే గనక ఇప్పుడు ఆవిడకి ఏం చేస్తే సరైన న్యాయం జరిగినట్టు మీరు భావిస్తారు? జరిగిన అఘాయిత్యాన్ని మనమేం రూపుమాపలేం. అది ఒక పీడకలలాగా ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. కానీ ఆ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆవిడని ప్రేమ పేరుతోటి మోసం చేసి వాడుకున్న ఆ ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి ఆవిడని ట్రాప్ చేయటం కోసం ఇక్కడ అధికారంలో ఉన్న నాయకులు ఆడిన డ్రామాల దగ్గర నుంచి, అందులో పావులుగా పనిచేసి అందులో సైనికులుగా ఆవిడని వేధించిన ఈ అధికారులు ఉన్న దీని దగ్గర నుంచి మొత్తం అందరికీ శిక్ష పడే రకంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ ఇలాంటి ఇష్యూస్ లో కొంతలో కొంతైనా సరే మార్పు ఎక్కడో 0.01% మార్పు వచ్చినా కూడా మార్పు వచ్చినట్టే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ గా తీసుకొని ఇమ్మీడియట్ గా దీని మీద విచారణ జరిపించి వీళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ గౌతమ్ గారు, ఈ అంశం మీద పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి.